ఫైనల్ బిఏ 6th సెమిస్టర్ పేపర్ 8 మాడ్యూల్ 3లో వ్యవసాయ మార్కెటింగ్లో సమస్యలు అంటే ముఖ్యంగా వ్యవసాయదారుడు పండించిన పంటకి అంటే ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి చేరే లోపల వ్యవసాయ వస్తువులు వ్యవసాయ ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి వినియోగదారుడికి చేరే లోపల మార్కెటింగ్లో ఎంత సమస్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్న సమస్యలు ఏంటంటే భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయదారులు సన్నకారు చిన్నకారు రైతులు. భారతదేశంలో ఎక్కువ శాతం రైతులు ఎవరంటే సన్నకారు చిన్నకారు రైతులు. వీళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి తగిన ఆర్థిక స్తోమత లేక ఈ వ్యవసాయ మార్కెటింగ్లో వచ్చే ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అసలు ఈ మార్కెటింగ్లో సమస్యలు ఏంటి అంటే ముఖ్యంగా మొదటిది గిడ్డంగి వస్తువులు లేకపోవడం. మార్కెట్లో ఈ వ్యవసాయదారులకి లేకపోతే మార్కెట్లో ఈ గిడ్డంగి వస్తువులు లేకపోవడం, గిడ్డంగి అంటే గొడవ సౌకర్యాలు లేకపోవడం, అలాగే వీళ్ళు మంచి ధర కోసం వేచి ఉండే స్తోమత లేకపోవడం. అంటే పంట పండిన తర్వాత కొద్దిగా అప్పుడు ధర వస్తుంది, కొన్ని నెలలు నిల్వ చేస్తే అప్పుడు ధర వస్తుంది. కానీ అప్పటి వరకు వేచి ఉండే ఆర్థిక స్తోమత వీళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదంటే సన్నకారు చిన్నకారు లేదు. అలాగే రవాణా సౌకర్యాలు లేకపోవడం. ఎక్కడి నుంచి రవాణా సౌకర్యాలు లేదు? గ్రామాల నుంచి పట్టణాలకు కానీ లేకపోతే వ్యవసాయ భూముల నుంచి గ్రామాలకు కానీ ఈ విధంగా పంట పండే ప్రదేశం నుంచి మార్కెట్కి చేరవేయడానికి సరైన రవాణా సౌకర్యాలు లేవు. అలాగే మార్కెట్లో కూడా అక్రమాలు జరుగుతుంది. అలాగే ధరల సమాచారం లేదు. ఎవరికి లేదంటే వ్యవసాయదారులకి ధరల సమాచారం అందరికీ. అలాగే మధ్యవర్తులు ఎక్కువగా ఉండడం, నిరక్షరాస్యత, పరపతి సౌకర్యాలు, ఇంకా విక్రయం కాగా మిగులు తక్కువగా ఉండడం, ఇలా చెప్పుకుంటే చాలా మార్కెటింగ్లో సమస్యలు. ఇప్పుడు అసలు ఈ మార్కెటింగ్లో సమస్యలు ముఖ్యంగా గిడ్డంగి వస్తువులు లేకపోవడం ఏంటి అంటే గొడవ సౌకర్యాలు లేకపోతే ఏ విధంగా నష్టపోతారంటే ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయదారులు ఎవరంటే పేదవాడు. ఆ పేదవాడికి ఇల్లు చాలా చిన్నది ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇప్పుడు ఒక ఎకరం పొలంలో ధాన్యం వచ్చినాయి అనుకోండి, 40 బస్తాలు వస్తాయి. 40 బస్తాలు పెట్టుకుని పరిస్థితి ఉంటున్నాయి, వాళ్ళకి ఉండదు. కాబట్టి వీళ్ళకి గొడవ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన పంటని ఎప్పుడు ఏ ధర ఉంటే ఆ ధరకు విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గిడ్డంగి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏ ధర ఉంటే ఆ ధరకి విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా ఈ గొడవ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇంకొక నష్టం కూడా ఉంది. ఒకవేళ నిల్వ చేసుకున్న ఇక్కడ వీళ్ళు ఎక్కడ చేసుకునేవారంటే సాధారణంగా మట్టి పాత్రలు, పెద్ద చిన్న గాజులు, ఆ గాజులు అంటే ధాన్యానికి గాజులు, ఇవన్నీ ఏమిటంటే వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోవడం అంటే పండిన పంటలో ఇంచుమించు 10 to 20% ఎలుకలు చీమలు బారిన పడి ఎక్కువ నష్టపోయింది అనమాట. ఇటు ఎలుకలు చీమలు తినేయడం ఏంటంటే గొడవలు చిన్న గదుల్లో ధాన్యం వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలకలు పందికొక్కలు అంటాం, అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆ పంటను పాడు చేస్తాయి. అంటే పండిన దాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఈ గిడ్డంగి వస్తువులు తగినంతగా లేకపోవడం. ఈ సన్నకారు చిన్నకారు రైతులు ఏం చేస్తూ ఉంటారంటే తమకున్న ఇంట్లోనే పక్కన చిన్న గదులు వేస్తూ ఉంటారు. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే రెండోది ఏంటంటే మంచి ధర కోసం వేచి ఉండే స్తోమత లేకపోవడం. వీళ్ళకి పంట పండిన తర్వాత వెంటనే రాదన్న ధర. అప్పుడు అందరూ కూడా పంట పండి ఒకేసారి పంట వస్తుంది మార్కెట్లోకి వచ్చినప్పుడు ధరలు తగ్గిపోతాయి. ధరలు తగ్గినప్పుడు సన్నకారు చిన్నకారు రైతులు విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చేత తగిన ఆర్థిక స్తోమత లేదు వాళ్ళకి. తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు పంట చేతికి వస్తే అప్పుడే విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిల్వ వేసుకోవాలి. ఎవరు నిల్వ వేయగలుగుతుంటే భూస్వాములు, ధనవంతులు నిల్వ చేయగలరు. తమ పండిన పంటనే ఎవరు నిల్వ చేయగలరు? భూస్వాములు కానీ ధనవంతులు కానీ నిల్వ చేస్తూ ఉంటారు. మరి సాధారణంగా మన భారతదేశంలో ఎక్కువ శాతం వ్యవసాయాన్ని ఎవరు ఆధారపడారంటే పేదవాళ్ళు ఆధారపడారు. ఈ పేదవాళ్ళందరూ కూడా వచ్చిన పంట వచ్చినట్టు విక్రయించడం వల్ల సరైన ధరని పొందలేకపోతున్నారు. మంచి ధర వచ్చే వరకు కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులు
చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు పంట వస్తే అప్పుడు రిటైన్ చేయడం వలన ఈ మార్కెటింగ్లో ఉన్న సమస్యలని వీళ్ళు అధిగమించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా నెక్స్ట్ రవాణా సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్. ఈ రవాణా సౌకర్యాలు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికంటే గ్రామాల నుంచి పట్టణాలకి, అలాగే వ్యవసాయ భూముల నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి పట్టణాలకి ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు తరలించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇంచేత తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన రవాణా వ్యయం పోతుంది. రవాణా వ్యయం ఇది ఎంత అవుతుందంటే ఇంచుమించు విక్రయించే ధరలో 10% వరకు ఈ రవాణా సౌకర్యాల కింద విక్రయించే ధరలో ఒక 10% వరకు ఈ రవాణా ఖర్చుల కింద ఇచ్చేత తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన ఈ విధంగా ఈ సరైన మార్కెటింగ్లో ఉన్న సమస్య ఎదుర్కొంటారు. ఇంకా మార్కెట్లో అక్రమాలు జరుగుతాయి. ఏంటి? తప్పుడు తూకాలు ఉంటాయి. అలాగే ధరల్లో కూడా సరైన సమాచారం వీళ్ళకి తెలియదు. మార్కెట్లో వీళ్ళు చాలామంది ఉంటారు. ఎవరుంటారంటే ఉదాహరణకి వ్యాపారస్తులు అంటే ఎవరు? ఈ హోల్సేల్ మార్కెట్ చేసే వ్యక్తి ఉంటాడు మార్కెట్లో. దీనికి వల్లనే ఒక వ్యక్తి తీసుకొస్తూ ఉంటాడు. ఎవరో కమిషన్ ఏజెంట్ రైతు డైరెక్ట్గా అమ్ముకోకుండా ఏం చేస్తూ ఉంటాడంటే కమిషన్ ఏజెంట్ ద్వారా ఈ తమ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడం వలన ఏమవుతుందంటే ఈ కమిషన్ ఏజెంట్ వ్యాపారస్తుడు వైపు మాట్లాడుతూ ఉంటాడు, రైతు వైపు మాట్లాడతాడు. కారణం ఏంటంటే ఒకసారి రైతు అమ్మేస్తే మళ్ళీ 6 నెలలు కానీ సంవత్సరం వరకు పడి ఆ రైతు ఉంటుంది. కానీ ఇక్కడ వ్యాపారస్తుల యొక్క అవసరం ఎప్పుడు ఉంటుంది కాబట్టి మార్కెట్లో అక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏంటి అక్రమాలు అంటే తప్పుడు తూకాలు. అలాగే ఈ వ్యవసాయదారుడు తెచ్చినయే ఏం చేస్తూ ఉంటారంటే దానధర్మాల రూపంలోని మచ్చుల రూపంలోని మచ్చు అంటే శాంపుల్స్ రూపంలో కూడా విక్రయిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సాధారణంగా ఈ పాల కేంద్రాల్లో ఒకసారి చూడండి ఏం చేస్తూ ఉంటారంటే మార్కెట్లో అక్రమాలంటే అక్కడ వ్యవసాయదారునే నష్టపరుస్తూ ఉంటారు. ఉదాహరణకు 1 లీటర్ పాలు తీసుకుంటారు అనుకోండి. ఆ లీటర్ పాలు తీసేసుకున్న తర్వాత శాంపుల్ మళ్ళీ అవతల దాంట్లో నుంచి మనం తీసుకుంటుంది. అంటే ఏంటి? వీళ్ళకున్న నెట్ పరిమాణం పూర్తిగా తీసేసుకుని ఆ శాంపుల్స్ మిగతా ఎవరి దగ్గర తీసుకున్నారంటే వ్యవసాయదారుడి దగ్గర నుంచే తీసుకుంటారు అన్నమాట. అలాగే ఇవి కూడా ఈ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించినా ఏం చేసినా సరే ఇవన్నీ కూడా అక్రమాలకి బలయ్యేది ఎవరంటే వ్యవసాయదారులు. ఆ వ్యవసాయదారుల్లో కూడా మళ్ళీ ఎవరంటే సన్నకారు, చిన్నకారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ధరల సమాచారం లేకపోవడం. ఏంటి ధరల సమాచారం లేకపోవడం అంటే వ్యవసాయదారుడు పండించిన పంటకి అసలు ఏ ధర ఉందన్నది తెలియదు వ్యవసాయదారుడు. ఇది ఎవరు చెప్తాడు? మధ్యవర్తులే చెప్పాలి. ఆ మధ్యవర్తులు మోసాలు గురి చేస్తే వ్యవసాయదారుడు నష్టపోతాడు. మధ్యవర్తులు మోసం గురి చేసేది అంటే సరైన ధర చెప్పకుండా ధర తక్కువగా ఉందంటే ఆ ధరని విక్రయించేస్తే నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలంటే ఇతనికి మార్కెట్ సమాచారం పూర్తిగా తెలియకపోవడం వలన ఈ యొక్క ఉత్పత్తిదారుడు అంటే సన్నకారు, చిన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయ వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియని పరిస్థితి ఉండడం వల్ల ఈ ధరల సమాచారం లేకపోవడం వల్ల ముఖ్యంగా వ్యవసాయదారుడు నష్టపోతాడు. అలాగే మధ్యవర్తులు ఎక్కువ. ఈ వ్యవసాయ మార్కెటింగ్లో ముఖ్యంగా మధ్యవర్తులు ఎక్కువ. ఎవరో మధ్యవర్తులు అంటే ఉత్పత్తి చేస్తుంది వ్యవసాయదారుడు, వినియోగించేది వినియోగదారుడు. ఈ ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్యన అనేక మంది వ్యాపారస్తులు ఉంటారు. హోల్సేల్ అని, రిటైల్ అని, ఇలాగా అదే టోపీ వ్యాపారం, ఇలాగా రకరకాల వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళంతా కూడా మధ్యవర్తులే. ఈ మధ్యవర్తులు ఏదో సమయంలో మొత్తం మీద ఉత్పత్తిదారుడిని మోసాలు గురి చేయొచ్చు. లేకపోతే ఈ మధ్యవర్తుల లాభాలన్నీ కూడా ఎవరికి చెందాలి? అసలు అటు ఉత్పత్తిదారుడికి చెందకుండా ఇటు వినియోగదారుడికి చెందకుండా ఈ మధ్యవర్తులకి ఎక్కువ పొందే అవకాశం. ముఖ్యంగా వ్యవసాయదారుడు పండించిన పంటకి ఎగ్జాంపుల్ 1 కేజీ 100 రూపాయలు ఉందనుకోండి. కేజీ 100 రూపాయలు ఉంటుందంటే